హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తి వీడియోని చూడండి. మీరు ఇలా చేస్తే కనుక నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు. కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మనం ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరానికి దూరంగా ఉన్న మారిగూడెం గ్రామం చుట్టూ ఒక లోయ ఉంది. నిశ్శబ్దం లోయ. రాత్రివేళ అక్కడికి వెళ్ళే వాళ్ళు తిరిగి రావడం లేదు. ఆ లోయలో ఎప్పుడూ ఒక నల్లటి పొగ తిరుగుతూనే ఉంటుంది. చంద్రుడు వెలిగిన లోయలోకి ఆ కాంతి ఎప్పుడూ దిగదు. కొన్నిసార్లు ఆ లోయలో నుండి మనుషుల అరుపులు, నవ్వులు, పిల్లల ఆట శబ్దాలు కూడా వినిపిస్తాయట. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆ శబ్దాల వెంట వెళ్ళిన వారు తిరిగి ఆ శబ్దమే అవుతారని ప్రజలు చెబుతూ ఉంటారు. నగరం నుంచి నలుగురు యువకులు ఆకాష్, ప్రణయ్, ధన్య, సౌమ్య టూర్ పేరుతో గ్రామానికి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం రాత్రి ఆ లోయలో షూట్ చేయడం. గ్రామస్తులు హెచ్చరించారు, లోయలో గాలి కాదు, ఆత్మల ఊపిరి. కానీ వాళ్ళు దాన్ని నమ్మలేదు. ఒక పాత సన్యాసి వారిని చూసి ఇలా అన్నాడు, నువ్వు కెమెరా పట్టుకున్నావు కదా బిడ్డ, లోయని ఆత్మని కూడా రికార్డ్ చేస్తుంది అన్నాడు ఆ సన్యాసి. రాత్రి 12:30కి వాళ్ళు లోయలో టెంట్ వేశారు. చుట్టూ లాంతర్లు వెలిగించగానే పొగ గుబాలిస్తోంది. ఒక్కసారిగా టార్చ్ లైట్ మెరుస్తూ ఆగిపోయింది. దూరంలో ఒక పాత చీర గాలిలో ఎగురుతోంది. అది గాలి వల్ల కాదు, ఎవరో లాగుతున్నట్టుంది. చీర కింద 2 కాళ్ళు వేలాడుతున్నాయి. దగ్గరగా వెళ్ళగానే అవి మెల్లగా కదిలాయి. ఆకాష్ మొబైల్ లైట్ వేశాడు. చెట్టు మీద ఒక అమ్మాయి తలక్రిందులుగా వేలాడుతుంది. ఆమె పొడవాటి జుట్టు నేలని తాకుతుంది. కళ్ళు తెల్లగా తిరిగి ఉన్నాయి. ఒక్కసారిగా ఆమె కళ్ళు కదిలి ఆకాష్ వైపు చూశాయి. ఆమె నోటి నుండి నల్ల పొగ వచ్చి ఆకాష్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తల ఒక్కసారిగా కిందకి తిరిగి నా పేరు లత అని అంది. ఆ వెంటనే ఆమె శరీరం మాయమైంది. టెంట్ వద్దకు తిరిగి వచ్చిన ఆకాష్ వణికిపోతున్నాడు. టెంట్ చుట్టూ ఏదో తిరుగుతోంది. లాంతరు వెలుగులో నలుగురు నీడలు కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం ముగ్గురే ఉన్నారు. ఆ 4వ నీడ ఎవరిది? టెంట్ కంచె బయట ఎవరో కాలు లాగినట్టు మట్టి త్రవ్వుతూ ఉంది. ఆ శబ్దం విని ధన్య బయటికి వెళ్ళింది. వెంటనే కేక విన్నారు. ధన్య కాళ్ళు నేలలో పాతుకుపోయి ఉన్నాయి. ఆమెను ఎవరో కిందకి లాగుతున్నారు. కేకలతో పాటు ఆమె చేతులు కూడా మాయమయ్యాయి. ప్రణయ్, సౌమ్య ఇద్దరు ఆమెను బయటకు లాగడానికి ప్రయత్నించారు. కానీ నేల నుంచి నల్లటి చేతులు బయటికి వచ్చి వాళ్ళను కూడా పట్టుకున్నాయి. సౌమ్య గట్టిగా కేక వేసి తప్పించుకుంది. నేల కింద నుండి వందల ఆత్మలు మరులు వినిపించాయి. గాలి రక్తం వాసనతో నిండిపోయింది. ఆకాశంలో మబ్బుల మధ్య ఒక కాంతి మెరిసింది. ఆ కాంతిలో లత ముఖం కనిపించింది. తలపైన ఎర్ర సీసంతో ముక్కు పగిలిన గాయం. 3 సంవత్సరాల క్రితం నగరంలో వీళ్ళు ఒక రియాలిటీ వీడియో కోసం లతను మోసం చేశారు. షూట్లో ప్రమాదం జరిగి ఆమె చనిపోయింది. వాళ్ళు భయపడి శవాన్ని నదిలో పడేశారు. కానీ ఆమె ఆత్మ మరచిపోలేదు. ఇప్పుడు ఆ లోయ ఆమె ఆలయం, ప్రతీకారం ఆమె ఆచారం. సౌమ్య ఒంటరిగా పరిగెత్తుతోంది. చుట్టూ పొగ కమ్ముకుంది. పొగ మధ్య ఎవరో పిల్లలు నవ్వుతున్నారు. వాళ్ళు పాత స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు ముఖాలు పగిలిపోయాయి. కళ్ళు రక్తంగా మారాయి. సౌమ్య వెనక్కి తిరిగింది. చెట్ల మీద వేలాడుతున్న పసిపిల్లల తలలో గాలి నెమ్మదిగా చెబుతోంది, లత కోసం చావు కదిలింది అని. ఆకాష్, ప్రణయ్ టెంట్కి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ప్రతి దారి తిరిగి అదే చెట్టు దగ్గరికి వస్తుంది. ఆ చెట్టు మీద వేలాడుతున్న జుట్టు తాడుల్లా కదులుతుంది. ఒక్కో తాడు ఆకాష్ మెడ చుట్టూ చుట్టుకుంటోంది. ఆకాష్ కేక వేస్తుండగా వెనక నుండి లత కళ్ళు వెలిగాయి. ఆమె నెమ్మదిగా అతని చెవిలో నన్నెందుకు షూట్ చేశావు అని చప్పుడు చేసింది. ఆకాష్ నేలపై పడిపోయి గుండెలు ఊపిరి ఆగిపోయాయి. అతని కళ్ళు
తెల్లగా తిరిగిపోయాయి. ప్రణయ్ ఒక్కడే మిగిలాడు. అతను అడవిలో పరిగెత్తుతూ ఒక పాత దేవాలయానికి చేరాడు. ఆ దేవాలయంలో మంటలు లేవు, కానీ నలుపు కాంతులు వెలుగుతున్నాయి. విగ్రహం కళ్ళ నుండి రక్తం జారుతోంది. వెనక నుండి ఆ ముసలి ఆడది లాంతరు పట్టుకుని వచ్చింది. ఇది లత కోసం కాదు, నీ పాపం కోసం అంటూ ఉంది. ప్రణయ్ వెనక్కి తిరిగాడు. దేవాలయం గోడలో తలలు వేలాడుతున్నట్లుగా కనిపించాయి. ప్రతి తలలో వేరొక ముఖం. ధన్య, సౌమ్య, ఆకాష్ ఒక్కో ముఖం అతనిపై కేకలు వేస్తుంది. ఒక్కసారిగా నేల నుంచి లత బయలుదేరి అతని కాళ్ళను పట్టుకుంది. ఇప్పుడైనా నన్ను షూట్ చేయి, చివరి సీన్ ఇది అంటుంది. లోయ మొత్తం కంపిస్తోంది. వందల ఆత్మలు లాంతర్లుగా మారి గాల్లో తేలుతున్నాయి. ఒక్కో లాంతరు లోపల ఒక ముఖం. రోదించే మహిళలు, కేకలు వేస్తున్న పిల్లలు, కరిగిపోయిన మగవాళ్ళు. లత మధ్యలో నిలబడి ఉంది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతోంది. ఆమె నోటి నుండి అగ్ని వచ్చి ప్రణయ్ వైపు దూసుకెళ్తుంది. ప్రణయ్ కళ్ళు మూసుకున్నాడు. కెమెరా నేల మీద పడి ఉంది. ఆ కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్లో ప్రణయ్ ముఖం కనిపిస్తుంది, కానీ అతని వెనుక వందల ఆత్మలు నిలబడి ఉన్నాయి. లత చెబుతోంది, ఇది నీ ఫిల్మ్ కాదు, ఇది నా ప్రతిధ్వని అని. ఆ వెంటనే కెమెరా ఆగిపోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు లోయ దగ్గరికి వచ్చారు. టెంట్ ఖాళీ అయిపోయి ఉంది. మట్టిలో కెమెరా ఒకటే ఉంది. దానిని ఆన్ చేస్తే లత స్క్రీన్లో కూర్చుంది. ఇవాళ నేను శాంతిలో ఉన్నాను, కానీ ఈ వీడియో చూస్తున్న వారు జాగ్రత్త, ఈ లోయ ప్రతి శబ్దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అని. వీడియో చివరిలో కెమెరా స్క్రీన్లో ఒక్కసారిగా కొత్త ముఖం కనిపించింది. ఆ వీడియో చూస్తున్న గ్రామస్తుల్లో ఒకరి ముఖం. ఆ తరువాత స్క్రీన్ నల్లగా మారింది, కానీ లోయ నుంచి వినిపించింది, ఇంకో కథ మొదలైంది అని.